హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీ నూక్. ఈరోజు వీడియోలో మనం రిటర్న్ గురించి మాట్లాడుకుందాము. యూజువల్గా మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 5% రిటర్న్ వచ్చింది, 10% రిటర్న్ వచ్చింది అనేది చెప్పుకుంటాము. ఈ రిటర్న్తో పాటు మనకి ఆ రిటర్న్ మీద ఎంత ట్యాక్స్ పడుతుంది, దాని మీద ఏమైనా ఇండెక్సేషన్ ఉందా, ఈ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయడం అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే దీన్ని బట్టి మనకి ఫైనల్గా మన చేతికి వచ్చే డబ్బులు అనేది మారిపోతూ ఉంటుంది. అసలు ఫస్ట్ రిటర్న్ అంటే ఏంటి? రిటర్న్ అంటే మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్నే రిటర్న్ అంటూ ఉంటాం. లెట్సే మీరు 1 lakh దేని మీదనే ఇన్వెస్ట్ చేశారనుకోండి, దాని మీద 10,000 రూపీస్ మీకు వచ్చినాయి. సో 10% అనేది మీ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తూ ఉంటారు. బట్ మీకు వచ్చిన 10,000 మీద తర్వాత ట్యాక్స్ ఉంటుంది, ఇండెక్సేషన్ ఉంటుంది. ఆ రెండు అయిపోయిన తర్వాత ఫైనల్గా మీ చేతికి లెట్సే 8,000 9,000 వచ్చింది అనుకోండి, అది మీకు వచ్చిన యాక్చువల్ రిటర్న్. దాన్నే మీరు కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు మీకు 2 ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇస్తే, లెట్సే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, దానిలో ఫస్ట్ మీకు చెప్పిన రిటర్న్ మాత్రమే కాకుండా దాని మీద ఉన్న ట్యాక్స్, ఇండెక్సేషన్ ఎఫెక్ట్ తర్వాత మీకు వస్తున్న ఫైనల్ రిటర్న్ని కంపేర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అది ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. నేను ఇప్పుడు పోస్ట్ ట్యాక్స్ అండ్ ఇండెక్సేషన్ రిటర్న్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్సే మీరు ఒక హౌస్ పర్చేస్ చేశారు 2015లో. అది కొన్నప్పుడు 50 lakhs అయింది. అండ్ ఇప్పుడు 2021లో దీన్ని సెల్ చేయాలనుకుంటున్నారు. అండ్ అమ్మేటప్పుడు మీకు 1 crore రూపీస్ వచ్చింది అనుకుందాం. సో మీకు ప్రాఫిట్ ఎంత వస్తుంది? 1 crore మైనస్ 50 lakhs చేస్తే మీకు 50 lakhs అనేది ప్రాఫిట్ వస్తుంది, రైట్? సో మీకు 100% రిటర్న్ అనేది వచ్చింది. బట్ ఇప్పుడు మీరు దీని మీద మళ్ళీ ట్యాక్స్ అనేది పే చేస్తారు. ప్రాపర్టీ సేల్ చేసినప్పుడు ట్యాక్స్ అనేది 20%, దాని మీద సెస్తో కలిపితే మీరు 20.8% ట్యాక్స్ కింద పే చేయాలి. సో మీకు వచ్చిన ప్రాఫిట్ అంటే 50 lakhs మీద మీరు కనుక ఈ ట్యాక్స్ ప్లస్ సెస్ రెండు పే చేస్తే మీరు నెట్ 10.4 lakhs అనేది పే చేస్తారు. సో మీ పోస్ట్ ట్యాక్స్ ప్రాఫిట్ అనేది 39.6 lakhs అయిపోతుంది. అంటే పోస్ట్ ట్యాక్స్ రిటర్న్ ఎంత అవుతుంది? 39.6 lakhs డివైడెడ్ బై ఇనిషియల్గా మీరు పెట్టిన 50 lakhs చేస్తే 79.2% అయింది. సో 100% రిటర్న్ నుంచి మీది 79.2%కి పడిపోయింది ట్యాక్స్ ఉండటం వల్ల. ఇదంతా బాగానే ఉంది, కానీ ప్రాపర్టీని అమ్మినప్పుడు మీకు ఇండెక్సేషన్ బెనిఫిట్ కూడా వస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్సేషన్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ ఐడియా ఉంది కదా. ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం 1000 రూపీస్ పెట్టి ఏదైనా థింగ్ ఉంటే 4-5 years తర్వాత అదే 1300 1400 ఇట్లా కాస్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ప్రాపర్టీస్ పర్చేస్ చేసినా, షేర్స్ పర్చేస్ చేసినా మనకి వాటి మీద రిటర్న్ రావటంతో పాటు, అంటే వాటి వాల్యూ పెరిగి మనకి రిటర్న్ రావటంతో పాటు ఇన్ఫ్లేషన్ వల్ల కూడా కొంచెం వాల్యూ అనేది పెరుగుతుంది. బట్ అలా ఇన్ఫ్లేషన్ వల్ల పెరిగిన వాల్యూ మీద మనం ట్యాక్స్ పెడతాం అనేది కరెక్ట్ కాదు. అందుకే గవర్నమెంట్ దీన్ని ఆఫ్సెట్ చేయడానికి ఈ ఇండెక్సేషన్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ ఇండెక్సేషన్లో ఏం చేస్తారు అంటే, లెట్సే మనం ఒక థింగ్ని 5,000 రూపీస్ పెట్టి పర్చేస్ చేసాం 2003-2004 ఇయర్లో. అప్పుడు దాని బేస్ వాల్యూ మీరు చూస్తున్నట్లయితే కనుక 109 రూపీస్ అయింది. బేస్ ఇయర్ అసలు 2001-2లో 100 రూపీస్, 2003-4లో 109 రూపీస్ కింద అయినట్టు. ఇప్పుడు మీరు ఇదే థింగ్ని లెట్సే 2015-16లో సెల్ చేశారు అనుకోండి. సెల్ చేసేటప్పుడు అసలు దీని వాల్యూ ఎంత? గవర్నమెంట్ ప్రకారం ఇండెక్స్డ్ వాల్యూ ఎంత అంటే, మీరు ఈ 5,000ని ఇక్కడ ఉన్న వాల్యూ 254తో మల్టిప్లై చేసి మీరు కొన్నప్పుడు ఉన్న వాల్యూ 109తో డివైడ్ చేస్తే మీకు 11,651 రూపీస్ అయింది. అంటే యాజ్ పర్ గవర్నమెంట్ ఇండెక్సేషన్ దీని వాల్యూ ఇప్పుడు 11,651 అయింది. మీరు కనుక 11,651 కనుక సెల్ చేస్తే అప్పుడు మీరు అసలు ట్యాక్స్ అనేది కట్టక్కర్లేదు. ఒకవేళ మీరు గ్రేటర్ దాన్ 11,600కి కనుక సెల్ చేస్తే కనుక అప్పుడు మీరు ట్యాక్స్ అనేది పే చేస్తారు. లెస్ దాన్ చేస్తే కనుక అసలు మీరు ఆబ్వియస్లీ గవర్నమెంట్ ప్రకారం మీరు లాస్లో ఉన్నట్టు. సో మీరు క్యాపిటల్ లాసెస్ కింద బుక్ చేయొచ్చు. మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ కనుక క్యాపిటల్ లాసెస్ ప్రొవిజన్ ఉంటే కనుక మీరు క్యాపిటల్ లాసెస్ కింద బుక్ చేసుకోవచ్చు. ఇది ఇండెక్సేషన్ కాన్సెప్ట్. 1 పాయింట్లో చెప్పాలి అంటే, మీరు కొన్న వస్తువు వాల్యూ ఆబ్వియస్లీ ఓవర్ టైం ఇన్ఫ్లేషన్ వల్ల చేంజ్ అవుతుంది కాబట్టి ఆ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ని ఆఫ్సెట్ చేయడానికి మనం ఈ ఇండెక్సేషన్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసుకుంటాము. ఓకే, ఇప్పుడు మనం ఇందాక చేసిన మన హౌస్ సేల్ ఈ ఇండెక్సేషన్ వల్ల ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది చూద్దాం.
మీరు చూస్తున్నట్లయితే గనక ఇండెక్సేషన్ ఇక్కడ నేను 2021ది, 2015ది తీసుకున్నా. ఇందాక షీట్‌లో చూసినట్లయితే 317 ఉంది, 254 ఉంది. సో, 317/254 డివైడ్ చేస్తే 125% చేంజ్ అనేది బై ఇండెక్సేషనే నాకొచ్చేసింది. సో, పోస్ట్ ఇండెక్సేషన్ కాస్ట్ నా హౌస్‌ది 50 లాక్స్ ఏదైతే ఉందో దాన్ని 125తో మల్టిప్లై చేస్తే 62.5 లాక్స్ అయిపోయింది ఆల్‌మోస్ట్. సో, ఇప్పుడు నా పోస్ట్ ఇండెక్సేషన్ కాస్ట్ 62.5 లాక్స్ కాబట్టి నాకొచ్చే ప్రాఫిట్ కూడా ఇప్పుడు 1 క్రోర్‌లో నుంచి 62.5 సబ్ట్రాక్ట్ చేస్తే 37.5 లాక్స్ అనేది నా ప్రాఫిట్ అయింది. మీరిక్కడ చూస్తున్నారు కదా! 50 లాక్స్ ఏదైతే ఇనీషియల్ ప్రాఫిట్ వచ్చిందో అది ఇప్పుడు ఇండెక్సేషన్ తర్వాత 37.5 లాక్స్‌గా మారిపోయింది. అంటే మనం యాక్చువల్లీ ఎర్న్ చేసిన ప్రాఫిట్ అనేది యాస్ పర్ గవర్నమెంట్ ఇండెక్సేషన్ తీసుకుంటే తక్కువుంటుంది. ఇండెక్సేషన్ బెనిఫిట్ వల్ల. ఓకే. ఇప్పుడు ఈ 37.5 లాక్స్ మీద టాక్స్ పే చేస్తే సరిపోతుంది మనకి. సో, ఈ 37.5 లాక్స్ మీద 20.8% టాక్స్ ప్లస్ సెస్ పే చేస్తే 7.8 లాక్స్ మనం పే చేస్తాము. అది చేసిన తర్వాత మనకొచ్చే పోస్ట్ టాక్స్ అండ్ ఇండెక్సేషన్ ప్రాఫిట్ ఎంత అంటే 42 లాక్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే గనక మనం సెల్ చేసిన 1 క్రోర్‌లో నుంచి మనం పెట్టుబడి పెట్టినప్పుడు ఇన్వెస్ట్ చేసిన 50 లాక్స్‌ని మైనస్ చేశాను. అండ్ మనం పే చేసిన టాక్స్ 7.8 లాక్స్‌ని సబ్ట్రాక్ట్ చేశా. సో, 42 లాక్స్ అనేదొచ్చింది. సో, ఇప్పుడు పోస్ట్ టాక్స్ అండ్ ఇండెక్సేషన్ ఎఫెక్ట్ రిటర్న్ 84% అయింది. సిమిలర్‌గా ఇప్పుడు మీకు 2 ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఇచ్చారనుకోండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. అప్పుడు మీరు మీకిచ్చిన రిటర్న్ ఎంత ఇచ్చారు? లెట్స్ సే ఆప్షన్ ఏకి 10% ఇచ్చారు. ఆప్షన్ బికి 11% ఇచ్చారు. టాక్స్ ఒకదానికి 10% ఇంకో దానికి 20% అనుకుందాం. నేను జస్ట్ యాస్ ఎన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ టాక్స్ ఎంటర్ చేయండి. తర్వాత ఇండెక్సేషన్. ఆప్షన్ ఏకి ఇండెక్సేషన్ లేదు. ఆప్షన్ బికి లెట్స్ సే 20% ఇండెక్సేషన్ ఉంది అనుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే పోస్ట్ టాక్స్ అండ్ ఇండెక్సేషన్ రిటర్న్ అంటే మీ చేతికొచ్చే హార్డ్ క్యాష్‌లో ఆప్షన్ ఏలో 9% వస్తుంది. వెరాస్ ఆప్షన్ బిలో 12.8% వస్తుంది. సో, మీరు జస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్ బట్టి చూసి కాకుండా పోస్ట్ టాక్స్ అండ్ పోస్ట్ ఇండెక్సేషన్ రిటర్న్ బట్టి మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చూజ్ చేసుకోవాలి. నేను ఈ ఎక్సెల్ షీట్‌ని డిస్క్రిప్షన్ లింక్‌లో అటాచ్ చేస్తున్నాను. మీరక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలానే ఈ రిటర్న్‌కి పోస్ట్ టాక్స్, పోస్ట్ ఇండెక్సేషన్ రిటర్న్‌కి ఫార్ములాస్ కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మీకు ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ ఇస్తే గనక ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లో వచ్చిన రిటర్న్‌తో పాటు దాని టాక్స్, ఇండెక్సేషన్ తర్వాత ఫైనల్ రిటర్న్ మనకి ఎంతొస్తుంది అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైంది కదా! ఇప్పుడు మీకు 2, 3 ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఇచ్చినా గానీ అప్పుడు మీరు ఫస్ట్ ఇచ్చిన రిటర్నే కాకుండా ఫైనల్ రిటర్న్‌ని కూడా చూసుకొని దాన్ని బట్టి మీరు ఎందులో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియోలో కంటెంట్ నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేసి మనీ నూక్‌కి కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.